సో యా నాకు సుకుమార్ గారి సినిమా కానివ్వండి, ఇప్పుడు 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 రాజమౌళి గారు కానివ్వండి, వీళ్ళందరితో పని చేయడమే అది అక్కడే లెర్నింగ్ మీకు. ఆ, నాకు రాజమౌళి గారు అప్పుడు లుక్ ఎలా సస్టైన్ చేయాలి, ఎట్లా హోల్డ్ చేయాలి, ఒక ఒక రియాక్షన్ అన్నీ అన్నీ నేర్పించారు. సో ఇట్స్ లైక్ యూనో ట్రైనింగ్. ట్రైనింగే. సి డే టు డే స్టిల్ లెర్నింగ్. అలా సుకుమార్ గారు, అలానే త్రివిక్రమ్ గారు, అలానే గుణశేఖర్ గారు. సో దే ఆర్ ఎంత హరీష్ శంకర్ కానివ్వండి, వంశీ పైడిపల్లి, అదే అంటున్నాను మీకు, సురేందర్ రెడ్డి, వీళ్ళందరితో వర్క్ చేయడమే లెర్నింగ్. అంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కో స్టైల్. సో అన్ని స్టైల్స్ మీకు అర్థమవుతాయి యాజ్ అన్ యాక్టర్గా. ఇదంతా ఏంటంటే మీకు మీ ఫిల్మోగ్రఫీకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా వెళ్తూ 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 యూ విల్ బి గుడ్. ఎస్పెషలీ ఆ సీన్లో ఫస్ట్ అయితే మీరు కత్తి పెట్టేస్తారు, చాలా రౌద్రం అవును, అనేది కనిపిస్తుంది. అవును. ఆ తర్వాత వెంటనే మీరు ఎంపథైజ్ అయిపోతారు, అవును. తర్వాత ఫ్రెండ్ అయిపోతారు, తర్వాత ఏడుస్తారు. అవును, అసలు అది రైటింగ్ అసలు మీకు అసలు మామూలుగా ఉండదండి. ఆ ఫిలిం రైటింగే వేరే లెవెల్లో ఉంటుంది అసలు. అందులో కామెడీ కూడా మళ్ళీ. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్లస్ ఎవరు ఎంటర్టైన్ చేయరు, చేయాలని చేయరు, సిచ్యువేషన్సే ఉంటాయి. అదే బ్రిలియంట్ రైటింగ్ సుకుమార్ గారు. అల్లు అర్జున్ గారితో మీ ఎక్స్పీరియన్స్? అంటే మామూలు చాలా డెడికేటెడ్ హీరో అండి. ఎంత కష్టపడతారంటే ఇప్పుడు పుష్పలో స్లాంగ్, కరెక్ట్. నాకు తెలిసి ఇప్పుడు చిత్తూరు రాయలసీమ వాళ్ళకన్నా కూడా ఈయన బాగా మాట్లాడతారని నా నమ్మకం. వాళ్ళకన్నా వాళ్ళకి తెలియని పదాలు కూడా ఈయనకి తెలుసుంటే, అంటే చాలా హార్డ్ వర్కింగ్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ ఎలా చెప్పాలి, అంటే నెంబర్ ఆఫ్ విషయాలు ఆలోచిస్తారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వర్క్ చేయడం చూస్తున్నాను కాబట్టి చాలా 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 ఆలోచిస్తారు ఆయన. ప్లస్ దానితో తోడు సుకుమార్ గారు. సో ఇద్దరు కలిసి సో ఒక డెడ్లీ కాంబో వాళ్ళిద్దరిది. అంటే ట్రస్ట్, మ్యూచువల్ ట్రస్ట్ ఉంటుంది చూసారా, ఒక యాక్టర్ డైరెక్టర్ హీరోకి ఒక డైరెక్టర్కి ఉండాల్సిన ట్రస్ట్, అది నాకు తెలిసి 100% ఒకరినొకరు బాగా నమ్ముతారు. సో యువర్ రోల్ ఇన్ పుష్ప 2, వీఆర్ ఆల్ వెయిటింగ్ టు గెట్ సమ్ ఏదైనా మంచి పుష్ప 2 గురించి ఏదైనా మంచి మాట చెప్పండి. విచ్ వి డోంట్ నో. ఐఎమ్ నాట్ అలౌడ్ టు టాక్ మచ్ అబౌట్ పుష్ప 2 బికాజ్ ఉంది కాబట్టి, బట్ ఐ కెన్ సే వన్ థింగ్, ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఎవర్. మీకు మీరు అంటే పుష్ప యూ థింక్ ఈజ్ గుడ్ ఇంటూ 5 to 10 times ఉంటుంది పుష్ప. ఆ లెవెల్లో ఉంటుంది ఫిలిం, ఐఎమ్ ప్రిటీ షూర్. ఆల్ రైట్. ఓకే. సో మహేష్ బాబు గారితో కూడా మీరు చాలా సినిమాలు చేశారు, ఈవెన్ యువర్ హైట్ మ్యాచెస్ ఐ నో. సో రైట్ ఫ్రమ్ పోఖ్రీ, ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో అ గ్రేట్ నేమ్, ఇట్ గాట్ అ గుడ్ నేమ్ ఫర్ యూ. సో ఎలా, హౌ వాజ్ ద జర్నీ కంప్లీట్గా? ఎందుకు ఎక్కువ సినిమాలు మహేష్ గారితోనే మీకు వచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఒక్కడు అగైన్ ఖుషి రావటం వల్ల ఒక్కడు వచ్చింది. ఒక్కడు తర్వాత అతడు ఒక రకంగా త్రివిక్రమ్ గారికి, అంటే ఒక రకంగా త్రివిక్రమ్ గారు చెప్పింది మహేష్ గారే. నేను అప్పుడు ఒక్కడు చేసున్నాను, ఆల్రెడీ ఒక యాక్టర్ని పెట్టి నేను చేసిన శివారెడ్డి అనే సీన్ ఉంటుంది కదా, షూట్ చేయడం ఏదో జరిగింది, అదే నచ్చకో ఏదో లేకపోతే ఏదో సమ్ ఇష్యూ నేను చేశాను. అది లైక్ మహేష్ గారే చెప్పారు అది. ఐ డోంట్ నో అండి, అంటే హ్యాపీ ఆయన సినిమాలన్నీ వరుసగా చేయడం జరిగింది. ఒక్కడు, పోకిరి, అతడు. సో ఆయన జర్నీ మొత్తంలో కూడా నేను ఫ్రెండ్ రోలో ఏదోటి సినిమా, అన్ని సినిమాలు మొన్నటి వరకు కూడా గుంటూరు కారం వరకు కూడా చేయడం జరిగింది. రీజన్ అంటే పర్టికులర్గా ఏం లేదు, బట్ ఐఎమ్ దేర్. సో మీకు ఛాలెంజింగ్గా అనిపించే అంటే రోల్ యాజ్ అ విలన్ విచ్ యు ఆర్ డ్రీమింగ్ ఆఫ్? ఫర్ మీ ఇప్పుడు నేను పొట్టేలను ఒక ఫిలిం చేస్తాను. అంటే 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మనకి నచ్చే రోల్స్ నాకు తెలిసి చాలా తక్కువ ఉంటాయి, టు బీ వెరీ ఆనెస్ట్ విత్ యూ. మీకు ఇప్పుడు కోట గారు కానివ్వండి, లేకపోతే ఎవరన్నా తీసుకున్నా కూడా ఒక 700 odd ఫిలిమ్స్ చేసినా కూడా ప్రాబ్లీ అందులో 10% కూడా ఉండవు నచ్చినవి. అంటే నచ్చినవి అంటే ఫుల్గా పేరు వచ్చినవి. ఓకే. అంటే అదో ప్రాసెస్ జర్నీ, బట్ మీరు బాగా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ కోట గారు చేసినాయి అంటే ఒక 50 ఉంటాయి అందులో, అంతకన్నా ఉండవు. సో అలాంటి రోల్స్ ఎదుగుతున్నాను నేను. ఆ ప్రాసెస్లో ఏంటంటే నాకు ఈ మధ్యకాలం నేను చేసిన దాంట్లో పొట్టేలను ఫిలిం చేశాను. పొట్టేలను చేశాను, చాలా మంచి రోలు, బాగా రాశాడు సాహిత్ అని చెప్పేసి. ఇంతకుముందు సవాయ్ అనే ఫిలిం చేశాడు. సో ఐఎమ్ లుకింగ్ ఆఫ్, అంటే వీళ్ళ కొత్త డైరెక్టర్స్ కోసం చూస్తున్నాను నేను. అంటే వాళ్ళు కొత్త ఇన్నోవేటివ్ థాట్గా వస్తారు, కొత్త రైటింగ్తో వస్తారు, మనం కొత్తగా ఉంటాం యాజ్ అన్ యాక్టర్గా అని ఒక చిన్న స్వార్థం. సో ఆ రకంగా ఈ పొట్టేలు అనేది నేను బాగా వెయిట్ చేస్తున్నాను.